బహుశా స్వతంత్ర భారతదేశంలో బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఇది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రపంచంలో కూడా మానవ తప్పిదం వల్ల జరిగిన యాక్సిడెంట్, దాని వల్ల జరిగిన నష్టం మరి ఇంతకంటే పెద్దది మరొకటి ఉండకపోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్టు మనం మొదటి నుంచి చివరి వరకు చూస్తే రైట్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు ప్లానింగ్ టు డిజైన్ టు కన్స్ట్రక్షన్ టు ఓఎండ్ఎం కంప్లీట్లీ ఇదొక ఫ్లాడ్ ప్రాజెక్టు. అసమర్థత, అవినీతి, అవగాహన లోపం, తొందరపాటు, నిర్లక్ష్యం అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి. 2014 కంటే ముందు ఆనాటి ముఖ్యమంత్రి మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిఎట్టి దగ్గర శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పూర్తి చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. 38,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి గోదావరి జలాలు. మరి కమిషన్ల కక్కురుతో, అవగాహన లోపము, మరి తొందరపాటు ఏమో గాని తుమ్మడి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడమే అసలు బేసిక్ ఫ్లా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. అసలు మేము చూసిన మొత్తం డాక్యుమెంట్స్ లో అసలు ఎందుకు ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసిండ్రు, ఎందుకు 3-4 రెట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు, ఎక్కడ కూడా ఎవరు దాన్ని సరైన సమాధానం చెప్పడం లేదు. 38,000 కోట్లకు అయ్యే ప్రాజెక్టు ఈ రోజు క్యాగ్ అంచనాల మేరకు 1,47,000 కోట్లకు చేరబోతుంది. అదే విధంగా ఆ రోజు అక్కడ నీళ్ళు లేవని, సిడబ్ల్యూసీ అని పూర్తిగా ఫాల్స్, అదొక ఫేక్. అక్కడ నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసీ అనలేదు.